నాకు ఎట్లా అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మెంటలా డాక్టర్ చెప్పినవి కూడా ఎందుకు ఫాలో అవ్వవు? దిస్ ఇస్ కళ్యాణి బాబాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి ఇయర్నే రష్. కషి 10:30 అవుతుంది, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు కషి. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ షూటింగ్ ఎ వ్లాగ్, నథింగ్, జస్ట్ ఎ వ్లాగ్. ఒక రెగ్యులర్ డే విత్ సమ్ ఇన్ఫర్మేషన్, సంథింగ్. వీ హ్యావ్ అ డాక్టర్ అపాయింట్మెంట్, సో వీఆర్ గోయింగ్ దేర్. And let me show you what I do first in the morning is try to drink warm water. And as a breakfast, actually breakfast is dinner and time le gani, so I just had a boiled egg. What is she and adine stopati coffee ena nadu ledu hoda. I'm going to the doctor appointment like this. Time left. We dropped her, and the thing is, మా ఆయనకి ఇవాళ ఒక న్యూస్ తెలిసిందట. లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అని రెండు ఉంటాయి. అన్నీ ఒకటేసారి ఇవ్వరు. స్నాక్ టైంలో స్నాక్ ఇస్తారు, లంచ్ టైంలో లంచ్ ఇస్తారని. సో మెన్ డోంట్ లిజన్. హియర్ వి ఆర్. బాగా మంచిది, టాప్ రేటెడ్ది అని చెప్పిండు తెలిసి. ఆల్మోస్ట్ 2 years నుండి, అంటే కశ్యప్ పుట్టినప్పుడు అని చెప్పాలంటే యాన్యువల్ చెకప్స్ చేయించుకోలేదు అనమాట. మొన్ననే ఫిజికల్ చెకప్ కి వెళ్ళి చూపించుకున్నాం, బ్లడ్ వర్క్ ఇచ్చేసినాం. ఇది ఐస్ కోసం అని చెకప్. కార్తిక్ ది లాస్ట్ ఇయర్, ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్, ఇయర్ లేజిక్ ట్రీట్మెంట్ అయింది. సో తనకు కళ్ళుకి ఇప్పుడు ఎలా ఉన్నాయి, అద్దాలు లేకుండా ఉండాలని చేయించుకున్నాడు కదా, ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూపించుకోవాలి. ప్లస్ ఇంకేమన్నా అని నాకు కూడా రెగ్యులర్ గా సైట్ ఏమన్నా పెరిగిందా, డ్రైనెస్ వాట్ ఎవర్ చెక్ చేయించుకోవాలనేసి అయితే వచ్చినాము. కళ్ళు సగమే ఏం కనడతలేదు. వాళ్ళు డాక్టర్ అద్దాలు ఇచ్చి చూస్తారు, డాక్టర్ ఇచ్చి అద్దాలు. సో బేసికలీ తీద్దాం ఇది. ఇప్పుడు ఊక వాడతామా, ఇంటికి లోపు వాడతాం. సో డాక్టర్ ఏం చెప్పిండంటే, కార్తిక్ కంటిన్యూగా కూడా ఐ డ్రాప్స్ వాడాలి. సరిగ్గా వాడక ఐస్ లైక్ డ్రై అయ్యి క్రాక్ వచ్చిందంట, అంటే క్రాక్స్ లాగా వస్తున్నాయంట, ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ అన్నట్టు. అందుకోసం డ్రాప్స్ వాడాలని చెప్పాడు. నాకు నార్మల్లీ ఫైన్ అంతా బాగానే ఉంది, జస్ట్ డ్రైనెస్ అనిపిస్తే డ్రాప్స్ వాడండి అని చెప్పారు. దట్స్ ఆల్. అండ్ కార్తిక్ ఎంత చెప్పినా గుర్తులేదు, అందుకే నేను ఇక్కడ సీరియస్ అవుతున్నా. అదే ఆపేసి, నాకు ఎట్లా అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మెంటలా డాక్టర్ చెప్పినవి కూడా ఎందుకు ఫాలో అవ్వవు? తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు? లేదు అంటే నీకు నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయంట, చేయించుకో. గాడికే పో, ఐ డ్రాప్స్ తో పోయేదాన్ని ఇంకా ఎక్స్ట్రా అయ్యేదాకా వెయ్యు. మీ అబ్బకి చెప్తావు నేను, మీ అమ్మ తిడితేనే నీకు మైండ్కి ఎక్కుతుంది. సో మా సార్ది అదన్నమాట. సో వీఆర్ బ్యాక్. ఇవాళ ఇల్లు సర్దడం అనేది మైండ్ లో పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ విత్ కశ్యప్ ప్లే ఏరియా. తిను ఈ ప్లేస్ ని ఎంత వాడుతుంది, వీఆర్ సో హ్యాపీ దీన్ని ఇట్లా మార్చినందుకు. కానీ అగైన్ దిస్ ఇస్ అ వెరీ స్మాల్ ప్లేస్, చాలా పెద్దదైతే కాదు. ఇట్స్ నాట్ లైక్ బేస్మెంట్ అంతా పిల్లలకు వదిలేంత ప్లేస్ అయితే మాకు లేదు. కానీ ద థింగ్ ఈస్, నేను కషికి ఎప్పుడు కొన్నా బిగ్ టాయ్స్ అలాంటివి కాకుండా తనకి హెల్ప్ అయ్యేలాంటి, తనని నేర్చుకునేలాంటి, తనని ఎంటర్టైన్ చేసేదానికంటే ఆ బొమ్మలతో తాను ఎంటర్టైన్ అయ్యేలాంటి టాయ్స్ కొన్నాను. లైక్ మాంటెసరీ టాయ్స్, పజిల్స్ ఇలా అన్నమాట. పజిల్స్, మాంటెసరీ టాయ్స్. సో ఇలాంటివి చిన్న చిన్న టాయ్స్ ఎక్కువ ఉంటాయి. సో కోఆర్డినేషన్ అట్లా హెల్ప్ అయ్యేటట్టు బ్లాక్స్ ఏవైనా మీరు బిగ్ టాయ్స్ చూసిరు అంటే పర్సనల్ గా మేము కొన్నాయి కాదు, ఫ్రెండ్స్ కొనిచ్చినాయి అన్నట్టు. సో ఈ టాపిక్ మీద నేను చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటి అంటే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ బాన్జు. ఐ హావ్ టాక్డ్ అబౌట్ దెమ్ బిఫోర్. నేను చాలా సార్లు చెప్పిన, మా ఫ్యామిలీలో కూడా వాడదాము, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి వాడదాము. చాలా జెన్యున్ గుడ్ రివ్యూస్ వాళ్ళ గురించి నేను చూసాను అనమాట. సో బాన్జు ఏంటంటే, బాన్జు ఇస్ ఆన్లైన్ మ్యాథ్స్ టీచింగ్ ప్లాట్ఫామ్. సో పిల్లలకి మ్యాథ్స్ అనేది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. ఎందుకు? బికాజ్ వాళ్ళకు బట్టి పట్టిస్తారు, ఫార్ములాలు బట్టి పట్టిస్తారు, మెమరైజ్ చేపిస్తారు, అంతే తప్ప వాళ్ళకు దాని బిహైండ్ లాజిక్ అర్థమయ్యేలా చెప్తే మ్యాథ్స్ ఇస్ ఆల్సో ఏ గేమ్. నేను చాలా బిలీవ్ చేసేది ఏంటంటే, వాళ్ళకు దాంట్లో రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు అర్థం చేసుకుంటారని నేను కష్వికట్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. సో బాన్జులో కూడా అదే ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్ములాస్ ఫోర్స్ చేసి చెప్పడం కాకుండా వాళ్ళకు
దాని వెనకాల ఉన్న లాజికల్ రీజన్ ఏంటో చెప్తారు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పేసరికి వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఒక ఫన్ ఇంట్రెస్టింగ్ వే లాగా చెప్తారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక ట్రైనర్ కి 5 స్టూడెంట్స్ కి మాత్రమే చెప్తారు అనమాట. సో ఎవ్రీ కిడ్స్ గెట్స్ దేర్ అటెన్షన్. సో అట్లా వాళ్ళకు మ్యాథ్స్ అనేది ఒక ఫన్ వేలో నేర్చుకుంటారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా నేర్చుకుంటారు. అండ్ వాళ్ళ మ్యాథ్స్ ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్ ఉంటాయి. ఎస్పెషల్ గా చిన్నప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ అర్థం కాలేదు అనుకోండి, బేస్ కరెక్ట్ గా లేకపోతే మీద క్లాస్కి వెళ్తున్నా కొద్దిగా ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో ట్రై బాంజు. వాళ్ళ 1 hour క్లాస్ అయినా సరే వెరీ ఎఫెక్టివ్ గా చాలా యూస్ఫుల్ లా ఉంటుంది అనమాట. కిడ్స్ విల్ లవ్ ఇట్. మీరు ఎప్పుడన్నా పిల్లలు జాయిన్ అయితే వాళ్ళు చూడండి, వాళ్ళ అదర్ వీడియోస్ లో ఎక్కడన్నా మీకు తెలుస్తుంది ఎంత ఇంటరాక్టివ్ గా ఎంత మంచిగా చెప్తారు అనేసి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర 24/7 AI బడీ అసిస్టెంట్ ఉందన్నమాట. అంటే పిల్లలకి ఎలాంటి డౌట్స్ వచ్చినా హెల్ప్ చేస్తారు అన్నట్టు. అలాంగ్ విత్ ఫీచర్స్ కాకుండా అది కూడా ఒక ఎక్స్ట్రా థింగ్. సో కశ్వి ఈజ్ నాట్ ఎట్ దట్ ఏజ్ రైట్ నౌ, బట్ వన్స్ తను పెద్దగా అయ్యి నేర్చుకునే స్టేజ్కి వస్తే మాత్రం జాయిన్ చేయాలి, ఎన్రోల్ చేయాలని అయితే నాకుంది. ఐ సీ మెనీ పీపుల్ డూ ఇట్. సో మీరు కూడా కన్సిడర్ చేయండి. మనం పిల్లల చదువుకి వాళ్ళు కరెక్ట్ గా చదువుకోవాలి అనే దానికి వి ఆల్ వాల్యూ. సో గివింగ్ బాంజు ఎ ట్రై ఈస్ వర్త్ అని నా ఫీలింగ్. సో వాళ్ళ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నౌ లెట్ మీ క్లీన్ దిస్ ప్లేస్. అండ్ నెక్స్ట్ గరాజ్ వెళ్ళి క్లీన్ చేయాలి. క్లీనప్ చేస్తున్నాం అంటే కశ్విది బర్త్డే రాబోతుంది ఇన్ 2 months. ఆ బర్త్డేకి కశ్వికి డ్రెస్ చేపిస్తున్నా కానీ నాకు మళ్ళీ డ్రెస్ చేపించడానికి ఉన్న దాంట్లో ఏమైనా వెతుక్కొని వేసుకుందాం అని చెప్పేసి వెతుకుతున్నా. అన్ని చాలా బట్టలన్నీ నాకు గుర్తుకు లేవు అసలు, ఎక్కడున్నాయి ఏంటి అసలు ఏమున్నాయి అవి ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్ గా ఈ ఒకేషన్ కి ఆ డ్రెస్లు మ్యాచ్ అయితే లేవో అని గుర్తులేదు. సో అవన్నీ చూడడానికి డబ్బాలు ఓపెన్ చేస్తున్నా. కొన్ని డబ్బాలు ఉన్నాయి, కొన్ని అటిక్లో ఉన్నాయి అనమాట. ఏదైనా ఒకటి సెట్ అయితే మళ్ళీ ఇంకొక డ్రెస్ చేయించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వేస్ట్ అనిపిస్తుంది చేయించి ఒక్కసారి వేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టడం అనేసి. సో అందుకని గరాజ్ కూడా క్లీన్ అవ్వాలి, వచ్చేది వింటర్ వర్కౌట్ చేయాలంటే అని ఈ ఆల్ రీజన్స్ తోని గరాజ్ ఎత్తుకి నెక్స్ట్ వెళ్ళి మీద అటిక్ ఎత్తుకుతున్నాము. సో బేసిక్గా అటిక్లో చాలా మందికి క్లీన్గా సెట్ చేసి ఉంటాయి కట్టెలన్నీ. సో అక్కడ మంచి స్పేస్ ఉంటుంది, మాకు అంత పిచ్చి ఉందన్నమాట. అందుకని మాకు మీద అటిక్లో కూడా పెద్దగా పెట్టుకునే స్కోప్ ఉండదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ జాకెట్స్ అవన్నీ మేము ట్రాష్ క్యాన్లలో పెట్టేసి మీదకి మూవ్ చేసేసినాము. ఆ జాకెట్స్ వింటర్కి జాకెట్స్ కూడా కావాలని చెప్పేసి వాటిని కిందకి వేద్దామనేసి ఎక్కి అది ప్లస్ కింద ఏమన్నా కావాలంటే మీదకి మూవ్ చేసేది ఉంటే అలా సర్ది మూవ్ చేద్దామని ఫర్ ఆల్ దీస్ రీజన్స్ గరాజ్ అండ్ అటిక్ అయితే కొద్ది వరకు సర్దుతున్నాం, కొన్ని బయటకు తీస్తున్నాం అవసరమైనవి. ఓకే వి ఫౌండ్ జాకెట్స్. ఇప్పుడు ఫస్ట్ బయట తీసిన అయితే జాకెట్స్. ఈ జాకెట్స్ అన్ని చూస్తే నాకున్న థాట్ ఏంటంటే గిన్ని జాకెట్స్ ఉన్నప్పుడు లాస్ట్ 2-3 years ఏం చేసినా అంటే ఒక సీజన్ అంతా అవే ఒకటే సింగిల్ జాకెట్ వేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకొకటి, దాని బదులు మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వింటర్లో బయటకు పోయినానంటే మోస్ట్లీ ఆ మీద జాకెటే కనిపిస్తుంది, లోపల ఏం డ్రెస్ వేసుకున్నా కూడా కనిపించదు కదా. సో ఇన్ని జాకెట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ వాడదాము అన్నీ అని కార్తిక్వి నావి అన్నీ తీసి వాషింగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ప్రతి డ్రెస్కి ప్రతి జాకెట్కి ప్రతి దానికి ఒక మెమరీ ఉంది. ఇన్ని డేస్ తర్వాత కొన్ని అయితే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ పెట్టేసినవి ఇన్ని డేస్ తర్వాత తీసేసరికి అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి అనమాట. ఈ డబ్బాలలో కొన్ని నా పర్సనల్ కొనుక్కున్నవి, కొన్ని కొలాబరేషన్స్, కొన్ని హెచ్కేబీ బట్టలు ఉన్నాయి. ఇవన్నీ ఇందులో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏవైతే అవసరమో అవి మాత్రం బయట తీసుకున్నాం. వెనైసే అవసరం ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో నా ప్రిఫరెన్స్ ఏంటి, నా కంఫర్ట్ ఏంటి, నేను ఎలాంటివి వేసుకుంటున్నాను అండ్ అన్నది ఆలోచించి అలాంటివి తీసి బయట పెట్టుకున్నాను, మిగతా అన్ని లోపల పెట్టినా. బట్ నౌ ఐ థింక్ దట్ చేంజ్డ్. ఎందుకంటే కశ్వి పుట్టాక ఏ బట్టలు వేసుకున్నా సాఫ్ట్ వేసుకోవాలి అన్నట్టు, రఫ్ గా ఉండద్దు, వర్క్లు ఉండద్దు అన్న లాంటివి పక్కన పెట్టేసిన. ఫీడింగ్ ఇవ్వగలగాలి అన్నట్టు 1.5 years దాకా కూడా దాని వల్ల చాలా డ్రెస్సులు లోపలికి వెళ్ళిపోయినాయి. దట్ థింగ్ చేంజ్డ్ కాబట్టి మళ్ళీ ఏమైనా వర్కౌట్ అవుతాయా చూద్దామని చెప్పేసి తీస్తున్నాను. నౌ ఐ ప్రిఫర్ లిటిల్ బిట్ లూజ్, లిటిల్ బిట్ మెటీరియల్ మెత్తగా అట్లా ఉండేటివి. అండ్ అగైన్ ఇవన్నీ చూస్తుంటే కూడా హెచ్కేబీ డ్రెస్లలో ఒక్కొక్క డిజైన్ కి ఎంత ఆలోచించి ఎంత ఎఫర్ట్ పెట్టి చేసామో. కొన్ని డిజైన్లు అయితే మేము ఇంకా రిలీజ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఆ నెక్స్ట్ సెట్ ఆఫ్ న్యూ డిజైన్స్ ఇక్కడ తెప్పించుకున్నాక నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక ఐ వెంట్ త్రూ సో మచ్. నా ప్రొజెస్ట్రాన్ ఇష్యూస్ అవ్వనండి, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, మా బావకి అట్లా హెల్త్ ఇష్యూ రావడం, ఇంకేవేవో తర్వాత జెస్టేషనల్. సో అలా ఫర్ ఆల్ దోస్ రీజన్స్ ఇంకా హెచ్కేబీ ఆపేసాను అప్పటికి. అండ్ తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఐ డోంట్ నో వెన్ వి వుడ్. బట్ అట్లా ఇవన్నీ చూస్తే అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి అనమాట. దీంట్లో కొన్ని మా మమ్మీ కుట్టిన డ్రెస్సులు కూడా ఉన్నాయి, కొన్ని అసలు ఒక్కసారి కూడా వేసుకున్న డ్రెస్సులు ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి కొన్ని నేను ఇక వేసుకుంటాను అనుకునే బయటకు తీసి మిగతా అన్ని డబ్బాలో పెడతాం అనుకున్నా. అండ్ ఇంకా చాలా వరకు అయితే ఆల్మోస్ట్ ఒక 23 kgs బట్టలు ఇండియాకి తీసుకెళ్దామని ఫిక్స్ అయినా అనమాట. ఒక డబ్బా అది ఇండియా కోసమే అని ఫిక్స్ అయినా. ఇండియాకి వెళ్తే ఎక్స్ట్రా లగేజ్ తీసుకొనైనా తీసుకెళ్తాను, ఎందుకంటే చాలా బట్టలు నాకు ఇక్కడ ఉండేవి. ఇక్కడ ఇవి డొనేషన్ ఇచ్చినా ఎవరు తీసుకోరు, అంటే లైక్
ఇక్కడ అమెరికన్స్ వాళ్ళ చీరలు డ్రెస్సులు అవి వేసుకోరు. ఆర్ ఎవరికైనా ఫ్రెండ్స్కో వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళ టేస్ట్ డిఫరెంట్, వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్లు డిఫరెంట్, అన్ని డిఫరెంట్. కాబట్టి అలా కూడా నేను ఇక్కడ ఇవ్వలేను అనమాట. ఐ హోప్ చాలామంది అదే రికమెండ్ చేస్తారు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని. ఇక్కడ అంత కంఫర్టబుల్గా ఉండదు. బట్ ఇండియాకి తీసుకొస్తే ఇవన్నీ కొత్త డ్రెస్సులు, అసలు ఒక్కసారి కూడా వేసుకునే డ్రెస్సులు. సో హ్యాపీగా వేసుకుంటారు. అందుకనేసి ఇవన్నీ ఇండియాకి తీసుకెళ్దామని ఒక 23 kg బ్యాగ్ అయితే నింపాలని ఫిక్స్ అయినా ఈసారి. వాట్ జస్ట్ హ్యాపెన్, మై నైబర్ కెల్లీ, షీ ఈస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళలో. సో షీ గేవ్ మీ దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ బ్రేస్లెట్ అంట. షీఈస్ అరౌండ్ 40-50s ఏజ్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఎనీవేర్. అండ్ నేను ఇది నా జ్యువెలరీ బాక్స్ లో చూడగానే నాకు అసలు ఎన్ని రోజులు ఇది వేసుకోక అనిపించింది. అండ్ నీ ఫేస్ గుర్తొచ్చింది. ఐ వాంటెడ్ టు గివ్ దిస్ టు యూ అని. థ్యాంక్ యూ. లైక్ మన బ్యాంగిల్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ స్టైల్లోనే ఉన్నాయి. ఏదైనా బ్లాక్ వేసుకుంటే నేను వేసుకోగలుగుతా. దట్స్ సో స్వీట్. అండ్ నేను ఇదంతా ఐటమ్స్ అన్నీ డొనేషన్కి ఇట్లా సార్ట్అవుట్ చేస్తున్నాను అని అంటే తను ఏం చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్లో ఒకరు ఆఫ్రికాకి షిప్ చేస్తారంట బట్టలన్నీ. సో నేను కూడా అవన్నీ సార్ట్అవుట్ చేయాలి అన్నది. ఓకే, నా దగ్గర కూడా చాలా ఉన్నాయి బట్టలు, నేను కూడా అవన్నీ చేస్తున్నా, నీకు ఇచ్చేస్తా. నువ్వు అటు నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇక్కడి మన డొనేషన్ అన్నా ఈ బట్టలు అంతా వీళ్ళు అంతగా పోవు, అంతగా అందరు తీసుకోరు. కానీ అటు ఆఫ్రికా అట్లాంటి ప్లేసెస్లలో దే మచ్ బెటర్ ఛాన్స్ ఉంటుంది అని అనిపించింది. సో ఇస్తాను చెప్పిన అనమాట. ఓకే, లుక్ ఎట్ ద బ్రేస్లెట్. దిస్ ఇస్ గోన్ బి స్పెషల్. హాయ్ కైశ్రీ. బ్యాగ్ పక్కన పెట్టచ్చు, కాసేపు పక్కన పెట్టి తర్వాత పనులను చేసుకున్నాక పడేద్దామా. కిందకి మెల్లిగా పెట్టాలి. ఫస్ట్ షూస్, ఫస్ట్ పని ఏంటి, యూ హ్యావ్ టు సాక్స్ తీసి అందులో పెట్టి సాక్స్ షూస్ బయట పెట్టేసి వచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకొని దెన్ యూ కెన్ చెక్. బేబీ డ్రెస్లా మీద ఉన్నాయి. కాసేపు అయినాక అది కూడా క్లీనప్ చేద్దాం. ఓకేనా? ఇదిగో ఇక్కడికి వచ్చింది ఇంకో షూ. బయట పెట్టే. ఎంతసేపు నానా ఇస్ వెయిటింగ్. వాటర్ పని చేయి. ప్రాపర్ గా వాష్ చేసుకోవాలి నాన్న. చాలా అయిపోయింది, చేసినావు, గుడ్ జాబ్ చేసినావు. హలో, లైట్ ఆఫ్ చేయలే. కసి తినలేదు నువ్వు లంచ్, ఆకలి అయితే లేదా? దీంట్లోకి వెళ్ళి ఏమనుకుంటున్నా అంటే నేను వేసుకోకపోయినా ఇండియాలో ఇవి వేసుకుంటే చాలా మందికి డొనేషన్ లాగా ఇవ్వచ్చు. మంచి క్వాలిటీ సూపర్ ఉన్నాయి. సో అన్నిట్లోకి వెళ్ళి ఇందులో పెట్టేసుకొని ఇది ఇండియాకి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. మిగతావి చూద్దాం, దీంట్లో పెట్టి యాక్చువల్గా వెయిట్ చూద్దాం. 23 కిలోలు దాకా పట్టుకుపోతాం. 23 కిలోలు ఎన్ని పడితే అన్ని పట్టుకొని పోదామని ఫిక్స్ అయినా. ఒక బ్యాగ్, ఒక ఎక్స్ట్రా బ్యాగ్. సో ఇక మిగతా అన్ని సంచిలో పెట్టేసి మీద పెట్టి అట్లా అంటే అర్థం కాదు. ఏదైనా మాట్లాడడం చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. చికెన్ బనానా, చికెన్ బనానా. ఎన్ని ముద్దలు ఉన్నాయి? లెట్స్ కౌంట్. 1 2 హ్యాపీ బర్త్డే టు యు మా. హ్యాపీ బర్త్డే టు యు. మొన్నటి నుండి చేద్దామని అనుకుంటున్నా మార్నింగ్ డ్రింక్ కోసం అని. చాలా మంది తెలిసి ఉంటుంది. మెంతులు, ఓమా, సోంపు అండ్ జీలకర్ర. మెంతులు కొద్దిగా తక్కువైనాయి కానీ అన్ని ఈక్వల్ పోర్షన్స్ తీసుకొని కలిపిన తర్వాత కొద్దిగా లైట్గా వేయించిందులో పెట్టినా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తింటారు, అన్ని రకాలుగా వాడతారు. ఏ రకంగా వాడినా దాని బెనిఫిట్ ఉన్నాయి. లైట్గా వేయించి స్టోర్ ఇట్లా వేసి డైలీ ఒక స్పూన్ వేసేసుకొని, నాకు ఒక స్పూన్, నా కార్తీక్ ఒక స్పూన్, 2 స్పూన్స్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ కొద్దిగా వేడి చేసి దాంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండి తాగాలి అని థాట్ అన్నమాట. దిస్ ఈజ్ ఇక్కడ ఈడ పెట్టుకొని ఉంచుకోవడానికి. ఇదేమో పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెట్టేది. ఇవి అందులో పట్టని చీరలు అన్నమాట. ఇవి ఇక్కడ పెట్టినవన్నీ ఇండియాకి తీసుకెళ్ళేవి. సో దీంట్లోకి
నేను వేసుకోగలిగేలాంటి అదర్ డ్రెస్ మూవ్ చేస్తా. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. These are all Karthik's jeans. Find మంచి బ్రాండెడ్ వే ఉంటాడు, లైక్ American Express, Aeropostale, Tommy Hilfiger. So these are all nice branded jeans. కానీ ఆయనకు పట్టకపోవడము లేదా నో లాంగర్ హీస్ ఇన్ దాట్ ఏమంటారు టీన్ ఏజ్ ఆయనకు అవి సెట్ అవ్వడానికి. సో దీస్ ఆర్ ఆల్ పడేయాలి అంటే మనం చెప్తలేదు. సో ఇఫ్ పాసిబుల్ ఇవన్నీ తీసుకెళ్ళి తమ్మునికి ఇద్దామని, బ్రదర్స్కో ఇంకెవరికో ఇఫ్ పాసిబుల్ ఇవన్నీ ఇండియాకి తీసుకెళ్దాము, వాళ్ళకి ఇద్దాం ఇండియాలో ఎవరికైనా అనేసి థాట్ అన్నమాట. సో నైస్. మా తమ్ముళ్ళు పిల్లలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి ముందు బాంజో గురించి చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నది. అదేంటంటే నేను వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, దాంట్లో ఆ లింక్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 25% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో అగైన్ దాని గురించి నేను వన్స్ అగైన్ రిమైండ్ చేయాలనుకున్నాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ చీరకి ఒక స్టోరీ ఉంది. ఆఫ్టర్ దీస్ మెనీ శారీస్, దీస్ మెనీ ఇయర్స్, విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కానీ ట్రెండ్స్ ఫాలో అవ్వకండి. ఎప్పుడు కానీ క్లాసిక్ ఎప్పటికైనా వేసుకోగలిగేలాంటి చీరలే కొనుక్కోవాలి. అలాంటివి అయితేనే మళ్ళీ వేసుకోగలుగుతాం. ఈ టైంలో ఇది ట్రెండ్ ఉంటుంది, ట్రెండ్ అయిన తర్వాత వేసుకోబుద్ధి కాదు, వేసుకోలేము. బికాస్ ఆ ట్రెండ్ లో అందరూ కట్టుకుంటాం కానీ అందరికి దాని మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మళ్ళీ అలాంటి చీర కట్టుకోలేం. లైక్ దిస్. మీకు అర్థమైంది చీర ఏంటో? ఈ చీర ఇదన్నమాట. ఇది నేను నా కోసమే నేను తీసుకోలే, నేను కట్టుకుందామన్న ఉద్దేశంతో కాదు. వాళ్ళకి ఆ టైంలో ట్రెండ్ నడుస్తుంది, ఇది మీరు ప్రమోషన్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అని అంటే తీసుకొని కట్టుకొని పెట్టేసి నేను వాళ్ళకి నేను ఛార్జ్ ఏం చేయను. ఈ చీరని వాళ్ళకి ఇచ్చేది. ఎండ్ ఆఫ్ ద డే ఇవి ఇట్లాంటివి యూజ్ ఏం కాదు. దీనికి బ్లౌజ్ వచ్చింది. ఈ హ్యాండ్స్ ఎట్లా వేసుకుంటున్నా లైక్ ఇట్లా వేసుకుంటే ఇట్లున్నాయి అన్నమాట. ఇట్లా ఇది మీకు స్ట్రైట్గా కట్టుకుంటే ఈ లోపలి హెమ్ కూడా మనకి ఇట్లా కనబడుతుంది. బికాస్ ఆఫ్ దిస్ మెటీరియల్ అది అట్లే ఉంటుంది అన్నట్టు. ఇది వర్కౌట్ కాదు అంటే మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పంపిస్తే అది కూడా అసలు సెట్ కాలేని బ్లౌజ్. అంటే దీని స్టైల్కి వాళ్ళు చెంకి వర్క్ ఇట్లాంటి స్టైల్ పంపించేది అనమాట. అది సెట్ కాదు. బట్ ఏదో అట్లా మేనేజ్ చేసి ఇవంతా చేసి వాళ్ళతో బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ని డిస్కషన్లు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి నేనే బ్యాడ్ లాగా ఆయన తన ఆర్గ్యుమెంట్ చేస్తుంది. These are all the sarees. ఇవన్నీ బ్లౌజులు సేమ్ స్టైల్లో మల్టిపుల్ ఉన్నాయో, నో లాంగర్ నాకు పట్టనివో ఆర్ అలాంటివన్నీ. ఈ బ్లౌజ్ లేకపోయినా ఇంకొక బ్లౌజ్తో దాన్ని మేనేజ్ చేయగలిగేలాంటివి అట్లాంటివి ఏమన్నా అవన్నీ ఐఎమ్ సెండింగ్ టు ఇండియా. సో కొత్తవి వెజిటబుల్ నాట్ ఈవెన్ కొత్త అన్నమాట. రీసెంట్గా నేను చూపించిన దిస్ ఇస్ డిజైనర్ డ్రెస్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళు కూడా బెస్ట్ ఉన్న జిప్లలో బెస్టే వాడుంటారు. కానీ జిప్స్ నో లాంగర్ నమ్మద్దని అనిపించింది. బికాస్ దిస్ లుక్స్ అమేజింగ్. డ్రెస్ పరంగా, స్టిచ్చింగ్ పరంగా, వర్క్ పరంగా, ఫిట్టింగ్ పరంగా ఇట్ లుక్స్ అమేజింగ్. కానీ జిప్ మొత్తం ఫెయిల్ అయింది. అది ఇట్ వాజ్ ఎ నైట్ మేర్. ఇట్లా బయలుదేరబోయే ముందు షార్ట్ కూడా పెట్టినా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఏం కూడా చేయలేదు. సచ్ ఏ క్రేజీ నైస్ డ్రెస్. హాయ్ కశ్వి. ఎవరితోనా వీడియోలో మాట్లాడుతున్నా ఫోన్కి. చిన్నప్పుడు అట్లా పెట్టుకున్నావు కదా. నీకు నాది అనుకోవాలా, నీకు కావాలా, నీకు ఇది కావాలి. చిన్నప్పుడు ఇది చేసుకుంటావు, నీకు అసలు లేదా సార్